నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన వియ్యపురాలు. సర్లే వివరంగా చెప్పండి. ఆ రాయపరాజు గారు వాడి బామర్దికి పెళ్లి చేస్తున్నట్ట, రేపే ముహూర్తం. అవునే, మన వియ్యపురాలు ఏ ప్లేడర్ నోటీసో పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే శుభలేఖ పంపించింది ఏమిటే? పంపిందిలేండి. అంత గొడవ చేసి కూతురుని తీసుకెళ్ళింది కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్దామని అక్కడికి? ఓ పని చెయ్యి, నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు, నేను నా మొహం పెట్టుకు వస్తాను. లేకపోతే రేపు వాడి మొహం మనం చూడలేము. డీటెయిల్స్ తర్వాత చెప్తాను, పెట్టి సర్దుకో పద. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇలా చీర సింగారించుకుంటూ కూర్చుంటే మనం వెళ్ళేది వాళ్ళ పెళ్లికి కాదు, వాళ్ళ పిల్లల బారసాలకి. మీకంతా హడావుడే, అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. ఏముంటుందో వెళ్ళే కానీ తెలియదు, నువ్వు ఇలాగే డీటెయిల్స్ మిస్ అవుతావు. ఎవర్రా అమ్మాయి? మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా. అంటే మా అనుమానం నిజం చేద్దామని సరాసరి ఇంటికే తీసుకొచ్చావా? కాదమ్మా, లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబర రహస్యంగా ఉండిపోబట్టే మీ అందరికీ నా మీద అనుమానం కలిగింది. చెప్పు నాన్న, లక్ష్మికి తండ్రి ఎవరు? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేనురా. మీ అత్తారింటికి పెళ్లికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను. ఎవరిది పెళ్లి? మీ మామగారి బావమరిది రాజశేఖరానికి. రాజశేఖరానికా? రాజశేఖరం అంటే ఏ ఊళ్ళో పనిచేసేవాడు? ఆ వివరాలు నాకేం తెలీదు. ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్ట ఆ శుభలేఖలో రాశారు. కాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు, కావాలంటే చూసుకో.